నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పారిశుద్ధ్య నిర్వహణ పగడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్. ప్రజావాణి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్న జిల్లా కలెక్టర్. బాధితుల సత్వర న్యాయానికే గ్రీవెన్స్ డే అని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. ఘనంగా పుచ్చల్లపల్లి సుందరయ్య 40వ జయంతి వేడుకలు. మున్సిపల్ లేఅవుట్ స్థలాల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తామని వెల్లడించిన బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్. డీటెయిల్స్ చూస్తే వేనపల్లి మండల కంచర్ల గ్రామంలో పారిశుధ్య పనులు పగడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదేశించారు. వేనపల్లి మండల కంచర్ల గ్రామంలో కలెక్టర్ సందీప్ కుమార్ జా సోమవారం పర్యటించారు. గ్రామంలోని పలువురు జ్వరంతో బాధపడుతుండగా వారి ఇంటికి వైద్య బృందంతో కలిసి కలెక్టర్ వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలు తమ ఇంట్లో పరిసరాలలో నీరు నిల్వ ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా పారిశుధ్య పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో ఫీవర్ సర్వే నిర్వహించాలని వైద్య అధికారులకు సూచించారు. జ్వరం లక్షణాలున్న వారిని ప్రభుత్వ దవాఖానకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పర్యటనలో జిల్లా వైద్య అధికారి రజిత, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అబ్దుల్ వాజిద్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణిలో వచ్చే సమస్యలు పరిష్కరిస్తున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ జా తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించే కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చే ఆర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పెండింగ్ లో పెట్టవద్దని స్పష్టం చేశారు. మొత్తం 120 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ 54, సిరిసిల్ల మున్సిపల్ 11, డిఆర్డీఓకు 7, జిల్లా ఉపాధి కల్పన అధికారికి 6, హౌసింగ్ కు 5, ఇక ఎస్డీసీకి 4, జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా విద్యాధికారి 3 చొప్పున, ఎస్సీ కార్పొరేషన్, ఏడీఎస్ అండ్ ఆర్ మరియు డీసీఎస్ఓ, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్, జిల్లా విద్యాధికారి, వైద్యాధికారికి 2 చొప్పున ఆయా శాఖలకు కలిపి మొత్తం 120 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, వేములవాడ ఇన్ఛార్జి ఆర్డీఓ రాధాబాయ్, జడ్పీసీఓ వినోద్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 33 ఫిర్యాదులు స్వీకరించిన ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతోందని పోలీసు అధికారులు సిబ్బంది పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వినతులు ఫిర్యాదులు స్వీకరించి అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని జిల్లా ఎస్పీ అన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా నమ్మకం కలుగుతోందన్నారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులు ఆన్లైన్లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించడం జరుగుతోందన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్లో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలు కార్మిక సంఘ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి జెండాను ఆవిష్కరించారు. కమ్యూనిస్టు లీడర్గా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రైతాంగ సాయుధ పోరాటంలో ఒకరైన మహోన్నతమైన వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య అని పలువురు కార్మిక సంఘ నాయకులు పేర్కొన్నారు. 14 ఏళ్ల వయసులోనే గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా ఉప్పు సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారన్నారు. 1952లో పార్లమెంటు సభ్యుడిగా 1956లో గన్నవరం ఎమ్మెల్యేగా గెలుపొంది అటు పార్లమెంటులో ఇటు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన యోధుడు సుందరయ్య గారేనన్నారు. పార్లమెంటుకు ఒక సామాన్య కార్యకర్తగా సైకిల్ పై వెళ్లిన ఘనత సుందరయ్య గారికి దక్కుతోందన్నారు. రైతు సమస్యలపైనే కాకుండా సమాజంలో ఉన్న అంటరానితనాన్ని ఇక పారద్రోలడానికి ఎంతగానో కృషి చేసిన వ్యక్తి సుందరయ్య గారే అన్నారు. సిరిసిల్ల పట్టణంలో కార్మిక క్షేత్రాన్ని సుందరయ్య నగర్ కు నామకరణం చేసుకోవడం మాకు గర్వంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ముషం రమేష్, కోడం రమణ, దువాల వెంకటేశం, వత్తుల రమేష్, సుంచు ప్రకాష్, రాపెల్లి రమేష్, గాలిపల్లి సురేష్, కట్ల సతీష్, బోజ శ్రీనివాస్, లింగంపల్లి దేవయ్య, మార్గం లక్ష్మణ్, సూరం వినయ్, ఆడెపు సత్తయ్య, ఆడెపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నాటి నేటి రాజకీయాలకు ఆదర్శప్రాయుడు అమరజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆయన పేరుతో ఏర్పాటు చేసినటువంటి సుందరయ్య నగర్లో మరి ఆయనకు ఘన నివాళులు, విప్లవ జోహార్లు అర్పించడం జరిగింది. మరి పుచ్చలపల్లి సుందరయ్య గారు తన చిన్నతనం నుండే మరి అంటరానితనం, కుల దీక్షకు వ్యతిరేకంగా పోరాడినటువంటి గొప్ప మహనీయుడు. మరి శాసనసభ నేతగా, పార్లమెంటు సభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా మరి ప్రజలకు ఎనలేని సేవలు అందించినటువంటి గొప్ప మహనీయుడు మరి పుచ్చలపల్లి సుందరయ్య గారు. మరి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఉద్యమాన్ని విస్తృతపరచడంలో భాగంగా ఆయన అనేక పోరాటాలు నిర్వహించినటువంటి గొప్ప మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు. మరి ఆయన ఆశయాలను కొనసాగించాల్సినటువంటి బాధ్యత నేటి తరం ప్రజానీకం అందరిపైన ఉందని గుర్తు చేస్తూ మరి ఈరోజు ఈ సుందరయ్య నగర్ ఏర్పడిందంటే ఆయన పోరాటం చేసినటువంటి ఫలితంగానే మరి ఆయన గొప్ప పేరు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఈ సుందరయ్య నగర్ ప్రజలందరికీ కూడా మరి ఆయన ఆశయాలను కొనసాగించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆయన విగ్రహాన్ని కూడా, కాశీ విగ్రహాన్ని కూడా మే 1వ తేదీన ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ ప్రభుత్వము కృషి చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి సుందరయ్య నగర్ ప్రజానీకం అందరూ కూడా ఆ విగ్రహ ఏర్పాటులో భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేస్తూ మరి ఆయన ఏదైతే కార్మిక వర్గం, కష్టజీవులు, రైతాంగం, పేద ప్రజల పక్షాన మరి పోరాడిండో వాటి ప్రస్తుత ప్రభుత్వాలు మరి కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే మరి ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రతి ఒక్కరూ కూడా పోరాటంలో కలిసి రావాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరొకసారి ఆయనకు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు, విప్లవ జోహార్లు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అర్పించడం జరుగుతూ ఉంది. దక్షిణ భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్లో పెద్ద ఎత్తున ఆయనకు వర్ధంతి సభ నిర్వహించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. కాలనీ వాసులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ సుందరయ్య నగర్ వాసులు కూడా ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఈరోజు చూసినట్టయితే రాజకీయాలకు ఆదర్శంగా ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక సుందరయ్య గారు మాత్రమే చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన తిరాక ఈరోజు ఏ నాయకుడు కూడా లేని అసలు సందర్భం ఉంది. ఈరోజు రాజకీయ నాయకుల పరిస్థితి చూసినట్టయితే చిన్న కౌన్సిలర్ కంచి మొదలుకుంటే వాళ్ళు ఒక పదవి రాగానే మరి పెద్ద ఎత్తున కార్లు, బంగ్లాలు ఇట్లా ఉదాగా
చూపించే లెక్కలలో ఈరోజు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. కానీ సుందరయ్య అంత పెద్ద పదవులు ఉన్నా కానీ ఎన్ని పార్లమెంట్ సభ్యులు అయినా కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా మరి ఆయన నిరభరణంగా జీవించుకుంటూ మరి ప్రజల పక్షాన నిలబడి మరి ఎలాంటి అంగు ఆర్పాటు లేకుండా మరి ఆయన జీవించినటువంటి వ్యక్తి. ఆయన ఈరోజు నాటి నుండి నేటి వరకు రాజకీయాలు ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఇప్పటి రాజకీయాల్లో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు చూసినట్టయితే పేద ప్రజలపై అనేక భారాలు మోపుతూ ధరలు పెరిగే పరిస్థితి ఉంది. అట్లాగే రైతులకు వాళ్ళకు సంబంధించినటువంటి హక్కులను కూడా కాలాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా కార్మికులకు సంబంధించిన కార్మిక హక్కులను కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం కాలరాస్తూ మరి కార్మికులను బాలిస సంఖ్యలు విధించే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. కాబట్టి మరి కార్మికుల గురించి పేద ప్రజల గురించి మరి అందరి గురించి పోరాడినటువంటి సుందరయ్య గారి ఆశయాలతో మరి రాబోయే కాలంలో మరి పేద ప్రజలకు బడుగు బలైన వర్గాలకు అదేవిధంగా వాళ్ళందరికీ రైతాంగానికి అండగా నిలిచే విధంగా ఈరోజు మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ముందుకు రాగాలని అదేవిధంగా యువకులందరూ కూడా సుందరయ్య గారి ఆశయాల సాధనకు కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తాం. భారత కమ్యూనిస్టు లీడర్, గొప్ప నాయకులు, పేదల పక్షపాతి, కార్మిక పక్షపాతి, రైతాంగ సాయుధ పోరాటంలో మరి వారు చేసినటువంటి పోరాటం కావచ్చు, స్వాతంత్ర ఉద్యమంలో వారు చేసిన పోరాటం కావచ్చు, మరి కుల మతాలకు అతీతంగా మరి అందరినీ సమానంగా ఉంచాలని మరి వారి యొక్క ఆశయ సాధనలో మరి అందరూ కూడా పయనించాలని మరి వారు చేసినటువంటి త్యాగాలను ఈరోజు గుర్తు చేసుకుంటూ మరి సుందరయ్యలో పెద్దేచలపల్లి సుందరయ్య గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా మరి చేసుకోవడం నిజంగా ఇది శుభ పరిణామం. ఈరోజు పార్టీలకు అతీతంగా కూడా మరి మా సుందరయ్య గారు ప్రముఖులందరూ కూడా ఈరోజు పాల్గొని వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. వారు ప్రపంచ కార్మిక దినోత్సవం మే 1వ తారీఖున 1913లో నెల్లూరు జిల్లాలో మరి వారు జన్మించడం జరిగింది. 1952లో మరి నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై తర్వాత 1956లో మరి గన్నవరం శాసనసభ్యుడిగా ఎన్నికై మరి వారు అనేక సమస్యలపైన అటు పార్లమెంటులో అసెంబ్లీలో పోరాడినటువంటి గొప్ప వ్యక్తి. వారందరూ కూడా మరి పార్లమెంట్ సభ్యులు మరి పెద్ద పెద్ద కార్లలో వెళ్తే ఒక సామాన్య కార్యకర్తగా వారు సైకిల్ మీదనే మరి పార్లమెంటుకు వెళ్ళినటువంటి వ్యక్తి మరి సుందరయ్య గారు. వారిని అందరినీ కూడా వారు చేసిన త్యాగాలను ఈరోజు స్మరించుకోవడం జరుగుతుంది. వారు స్వాతంత్ర ఉద్యమంలో మరి ఉప్పు సత్యాగ్రహ దీక్షలో మరి పోరాటంలో పాల్గొన్నటువంటి ఆయన వ్యక్తిని మనందరూ కూడా స్మరించుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మేమందరూ కూడా ఘన నివాళులు అర్పిస్తూ వారికి మరి మల్లచ్చే ఏడాది వరకు ఇక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం విధంగా మీ అందరూ కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని లేఅవుట్లో చేసిన స్థలాలు వాటి యజమానులు మున్సిపల్కు ఇచ్చిన 10% స్థలాల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్నట్లు బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ వెల్లడించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిరిసిల్లలో ఉన్న స్థలాలు మున్సిపల్ పరిధిలో ఉన్నాయా, ఏవైనా కబ్జాకు గురయ్యాయా అని పరిశీలన చేస్తున్న సమయంలో సర్వే నెంబర్ 525/530/C ఓ భూ వ్యవహారం అన్యక్రాంతమైనట్లు గుర్తించినట్లు నాగుల శ్రీనివాస్ వెల్లడించారు. ఈ స్థలం ఎక్కడ ఉందని మున్సిపల్లో ప్రశ్నించగా మా రికార్డులో ఉంది, కానీ స్థలము దొరకడం లేదని మున్సిపల్ అధికారులు తెలిపారన్నారు. ఈ స్థలాన్ని గుర్తించి మున్సిపల్ స్థలం అని బోర్డు ఏర్పాటు చేసి మున్సిపల్ ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఆస్తిని కొలగొట్టే వారిపై సుమోటోగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని లేఅవుట్ అయిన స్థలాలు ఎన్ని స్థలాలు ఉన్నాయి, దానికి సంబంధించి వాళ్ళు లేఅవుట్ చేసిన వాళ్ళు మున్సిపాలిటీకి ఎన్ని స్థలాలు ఇచ్చిర్రని ఆర్టీఏ ద్వారా మున్సిపల్ను అడగడం జరిగింది. మున్సిపల్ను అడిగితే వాళ్ళు ఇచ్చిన మొత్తము 79 లేఅవుట్లు సిరిసిల్లలో ఉన్నాయని మున్సిపల్ వాళ్ళు మనకి ఇచ్చిన సమాచారంలో మొదటి పేజీలోని మొదటిదే ఇది గూడూరి పరశురాం గారు, కొక్కుల ఎల్లప్ప గారు 1980 గ్రామ పంచాయతీ కాలంలో లేఅవుట్ చేసి లేఅవుట్ ప్లాట్ నెంబర్ 13 121 గజాల స్థలాన్ని మున్సిపల్కి ఇవ్వడం జరిగింది. ఈ స్థలము నాట్ ట్రేసేబుల్ అని మున్సిపల్ రికార్డులో ఉన్నది. మున్సిపల్ రికార్డులో నాట్ ట్రేసేబుల్ అని వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్, ఇది కాగితం. వాళ్ళు దొరకడం లేదు స్థలం అని రాసి పెట్టుకున్నారు. ఇది ఎందుకు దొరకడం లేదు అని మేము పరిశోధన చేయగా ఈ 525/530/C సర్వే నెంబర్ల
ఎన్ని ఫ్లాట్లు డాక్యుమెంట్ అయినాయి, రిజిస్ట్రేషన్ అయినాయి అని పరిశీలన చేస్తే 28 పేజీల మనకు ఈసీ దొరికింది. 28 పేజీలు ఉన్నాయి మొత్తం మొదటి నుంచి. ఈ 28 పేజీల ఈసీల ఈ నెంబరు ప్లాట్ నెంబర్ 13 అనేది ఎక్కడా లేదు. కేవలం 5 ఎక్కడా లేని ఈ స్థలము ఒక ఇంటి నెంబర్ ద్వారా మాకు తెలిసే వచ్చింది. ఏంటంటే ఇంటి నెంబర్ ద్వారా ఈ ఒక్క ల్యాండ్ మాత్రమే ఉన్నది. ఈ ఒక్క ల్యాండ్ ఏంటంటే 121 గజాల స్థలమే. దీన్ని తక్కువ చేసి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది ఏంటిది అంటే స్థలం పడమర దీనికి ద్వారం. ఇది జిందం దేవదాసు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయబడింది. దీని మొత్తము 42 సంవత్సరాలు 1983 నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక డాక్యుమెంట్ అయింది. దీనికి డోర్ నెంబర్ మాత్రమే ఉంది, సర్వే నెంబర్ ఉంది. దీనికి ప్లాట్ నెంబర్ ఎలాంటి ప్లాట్ నెంబర్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయబడిన స్థలం ఈ సర్వే నెంబర్ లేదని ఉన్నదా అంటే ఇది ఒకటే స్థలం. దీనికి ప్లాట్ నెంబర్ ఎందుకు వేయలేరా అంటే దొంగ స్థానాన్ని రిజిస్ట్రేషన్ చేసిర్రు. దొంగ స్థానాన్ని ఎట్లా చేసిర్రు? ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో ఏముంది అంటే ఓనర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ టిన్ రూమ్. ఓనర్ పొజిషన్ లో ఉండి అమ్మేండు. అంటే ఇంట్లో ఎవరికన్నా కిరాయి ఇచ్చి పోతే ఆ ఇల్లు ఆయన పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి ఆయననే ఓనర్ అని అమ్మకానికి పెట్టచ్చా? పెట్టరాదు. ఇది డాక్యుమెంట్ చేయడం జరిగింది. హన్మయ్య అనే అతను జిందం దేవదాస్కు డాక్యుమెంట్ చేసిండు. ఎట్లా చేసిండు? ఈయన ఓనర్ కాదు. ఈ స్థలం మున్సిపల్కి చెందిన స్థలం. ఈ మున్సిపల్ అధికారులు ఎంబడే ఈ స్థలాన్ని ఆక్యుపై చేసుకోవాలి. ఈ రోజున ఈ స్థలం ఏం లేదంటే తక్కువ 40-45 లక్షల విలువ చేసే ఈ మున్సిపల్ స్థలాన్ని సిరిసిల్ల పట్టణ మున్సిపల్ గత పాలకవర్గం చైర్మన్ జిందం కళా చక్రపాణి గారి మరిది జిందం దేవదాసు గారు పేరు మీద ఇది ఉన్నది. బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుని తమ్ముడు ఈ జిందం దేవదాసు. వీళ్ళు ఇట్లా మున్సిపల్కి చెందిన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఒక మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఇలాంటి చర్యకు పాల్పడడం సిగ్గుచేటిది. ఇలాంటి పని వీళ్ళు చేయొద్దు. దీనికి మున్సిపల్ మాజీ మంత్రి మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి. మీరు మీ కార్యకర్తలకు నాయకులకు మీరు చెప్పేది ఇదేనా? ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే మున్సిపల్ శాఖ ఆయన దగ్గరనే ఉంది. ఆయనకే మా విన్నపం ఏంటంటే ఈ స్థలాన్ని సిరిసిల్ల పట్టణ ప్రజలకు అందజేయవలసిన అవసరం ఉన్నది. దీన్ని మీరు వీలైనంత తొందరలో వారి చర్య నుండి దీనికి విముక్తి కల్పించి ఈ స్థలాన్ని సిరిసిల్ల మున్సిపాలిటీకి అందజేయాలని మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ మున్సిపల్ మాజీ చైర్మన్ జిందం కళ వాళ్ళ అబ్బాయి జిందం మహేందర్, ఆయనకు ఒకటి విద్యానగర్ లో బార్ ఉన్నది. ఈ బార్కు సంబంధించిన పర్మిషన్ కాపీ. పర్మిషన్ ఏమున్నది? సిల్ట్ +3 అప్పర్ ఫ్లోర్స్. అంటే సిల్ట్ కేవలం పార్కింగ్ గా ఉపయోగిస్తాము అని చెప్పి పర్మిషన్ తీసుకున్నారు. ఇంత పెద్ద బిల్డింగ్ కు 19,000 పర్మిషన్ ఫీజు. ఇది 19,000 అనేది ఒక గ్రౌండ్ ఫ్లోర్ కూడా రాదు సిరిసిల్ల మున్సిపల్. మరి వీళ్ళకి ఎట్లా వచ్చింది అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అలాగే మేము పర్మిషన్లు ఏం చెప్పిండు అంటే నేను సిల్ట్ పార్కింగ్ కు వాడతా అని చెప్పిండు. కానీ ఆయన కంప్లీట్ గా ఒక గ్రౌండ్ కట్టుకుని అందులో బార్ నడుపుతుండు. పార్కింగ్ స్థలంలో బార్కి అనుమతి ఎట్లా ఇచ్చిర్రా అని ఎక్సైజ్ శాఖను ఒక 2 సార్లు అడిగినా గానీ వాళ్ళు ఇప్పటి వరకు ఈ బార్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. అసలు అంటే ఈ పార్కింగ్ ప్లేస్ లో పర్మిషన్ ఇచ్చిన అధికారులను ఎంబడే సస్పెండ్ చేయాలి. బార్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇది ఈ ఎక్సైజ్ అధికారుల వాళ్ళ దృష్టికి కూడా పోయింది. వీళ్ళు ఎంబడే దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాము. అలాగే ఇదే బిల్డింగ్ కు సంబంధించింది మున్సిపల్ ఇప్పుడు భవనము G+4 4 అంతస్తుల భవనానికి కమర్షియల్ ఒక బార్ నడుతుంది, ఒక లాడ్జ్ నడుతుంది. కేవలం సంవత్సరానికి 34,000 ట్యాక్స్. ఈ ట్యాక్స్ అనేది చాలా ఘోరం. ఇది ఇంటికి కూడా రాదు. కనీసం 1,00,000 పైన వచ్చే ఈ ట్యాక్స్ ను 34,000 మున్సిపల్ ఆదాయాన్ని వీళ్ళు అన్ని విధాలుగా దోచుకుంటున్నారు. ఈ కుటుంబం వీళ్ళు
సమాధానం చెప్పాలి. మున్సిపల్ అధికారులు ఈ బిల్డింగ్ ఎప్పటి నుంచి ప్రారంభమైందో దీన్ని మళ్లీ కొలతలేసి దీని పూర్తి ఆస్తి పన్ను వారి దగ్గర నుంచి వసూలు చేయాలని మున్సిపల్ కమిషనర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పారిశుద్ధ్య నిర్వహణ పగడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్. ప్రజావాణి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్న జిల్లా కలెక్టర్. బాధితుల సత్వర న్యాయానికే గ్రీవెన్స్ డే అని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. ఘనంగా పుచ్చల్లపల్లి సుందరయ్య 40వ జయంతి వేడుకలు. మున్సిపల్ లేఅవుట్ స్థలాల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తామని వెల్లడించిన బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.